అగ్ని 24 టాక్స్కి స్వాగతం. మనం టెంపుల్ విజిట్లో భాగంగా ప్రకాశం జిల్లా కంభం పట్టణ పొలిమేరలో ఉన్నటువంటి కాశీ విశ్వనాథ కోటేశ్వర స్వామి దేవస్థానానికి చేశాము. ఇది చుట్టూ పచ్చిక బయళ్ళ మధ్య, అరటి తోటల మధ్య చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రాచీనమైన దేవాలయము. దాదాపు 500 సంవత్సరాల నాటి ఈ దేవాలయంగా ఇక్కడ జనాలు చెప్పుకుంటున్నారు. చోళులు పాండ్యుల కాలంలో ఈ దేవాలయ నిర్మాణం జరిగిందని ఇక్కడ అందరూ చెప్పుకుంటున్నారు. దీనికి గుడికి ఎడం వైపున గుండికా నది అంటే గుండ్లకమ్మ నది ప్రవహిస్తూ ఉంటుంది. అదేవిధంగా అవతల వైపున శ్మశానం ఉంది. కాశీలో ఏ విధంగా అయితే గంగా నది శ్మశానం మధ్యలో టెంపుల్ ఉందో ఆ విధంగా ఇక్కడ కూడా టెంపుల్కి అటు ఇటు గుండికా నది గంగమ్మ అదేవిధంగా శ్మశానం ఉందని అంతటి ప్రాశస్త్యం కలిగిన దేవాలయంగా దీన్ని అందరూ కూడా భావిస్తుంటారు. కంభం పట్టణానికి ఊరిబెట కంభం చెరువు కట్ట ఏదో చెరువు కట్ట కింద భాగంలో ఈ దేవాలయం ఉంది. చుట్టూ అరటి తోటల మధ్య చాలా అద్భుతమైన వాతావరణంలో ఈ దేవాలయం చూడదగా ఉంది. ఇక్కడ ప్రతి సోమవారం కూడా దీపారాధనతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అదేవిధంగా కార్తీక మాసంలో ప్రత్యేకంగా పూజలు నిర్వహించడం పాటు 3వ ఆదివారం సామూహిక వనభోజనాలు ఏర్పాటు చేస్తున్నట్టు ఇక్కడ నిర్వాహకులు తెలిపారు. ఈ మధ్యకాలంలోనే అమ్మవారికి స్వామివారికి కిరీటాలు అదేవిధంగా ప్రత్యేక ఆభరణాలు ఏర్పాటు చేశామని, భవిష్యత్తులో దేవాలయాన్ని ఇంకా అభివృద్ధి చేసి భక్తులు ఎక్కువ మంది ఇక్కడికి వచ్చే విధంగా పూజాది కార్యక్రమం నిర్వహిస్తామని ఇక్కడ నిర్వాహకులు తెలియజేశారు. అందరూ కూడా చాలా అద్భుతమైన దేవాలయాన్ని, ప్రాచీనమైన దేవాలయాన్ని, పవిత్రమైన దేవాలయాన్ని, అంటే ఇక్కడ ఉన్న దేవాలయంలో ఒక శివలింగాన్ని దొండగులు దోచుకెళ్లారు పగలగొట్టి, ఆ తర్వాత మళ్ళా పునఃప్రతిష్ఠ చేశారు. అంటే అంత ప్రాచీనమైన దేవాలయం నిధులున్నాయని చెప్పేసి అందరూ కూడా భావిస్తూ ఇక్కడ తవ్వకాలు చేస్తున్నారని, అత్యంత ప్రాచీన దేవాలయాలు ఒకటిగా ఈ ప్రాంతంలో చెప్పుకుంటారు. ఇలాంటి దేవాలయాన్ని ఖచ్చితంగా చూసి ధరించాలి. కంభానికి చాలా దగ్గరగా ఉంటుంది. కంభం నుంచి తురిమెల వెళ్ళే దారిలో చాలా పక్కనే కంభానికి దగ్గరగానే ఉండే ఒక దేవాలయాన్ని ప్రతి ఒక్కరు కూడా చూడాలి. ఈ దేవాలయం యొక్క ప్రాశస్త్యం చాలా అద్భుతంగా ఉంది. అందరూ కూడా చూస్తారని ఆశిద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని 24 టాక్స్ టెంపుల్ విజిట్. అతి ప్రాచీనమైన దేవాలయం కంభం పట్టణం సమీపంలో ఉన్న ఆలయాన్ని చూస్తున్నాము. ఇక్కడ ఇది కాశీ విశ్వనాథ కోటేశ్వర దేవాలయంగా 2 దేవాలయాలు ఇక్కడ పక్కపక్కనే ఉంటాయి. మధ్యలో అమ్మవారి దేవాలయం ఉంటుంది. ఈ 2 ఆలయాల ముందు ఈశ్వరుడి యొక్క వాహనం నంది వాహనం కూడా చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంటుంది. ఇది 500 సంవత్సరాల నాటి క్రితం నిర్మించిన ఇక్కడ ఆలయం ఉండేది. అప్పటి నుంచి ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేసుకుంటూ నిర్వహణ చేసుకుంటూ ఇక్కడి భక్తులు ఈ యొక్క ఆలయాన్ని కొనసాగిస్తున్నారు. ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆలయం ఉండడం చాలా విశేషం. అదేవిధంగా శివలింగం కూడా చాలా ప్రాచీనమైన లింగం. ఇక్కడ ఈ ఆలయం కంభం చెరువు కట్ట క్రింద భాగంలో పొలాల మధ్యలో, పచ్చని పొలాల మధ్యలో ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నది కాశీ విశ్వనాథ ఆలయము. అదేవిధంగా ఈ ఆలయం పక్కన కోటేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. చాలామంది ఇక్కడ కోటేశ్వర ఆలయం లేదా కోటయ్య ఆలయంగా పిలుస్తూ ఉంటారు. ఆలయ ప్రాంగణంలోనే ఇక్కడ ఆలయం లోపల మనం శివుడి పక్కనే వినాయకుని యొక్క విగ్రహాన్ని కూడా చూడవచ్చు. అదేవిధంగా బయట నాగమయ్యల యొక్క విగ్రహాలను ప్రతిష్ఠింపజేశారు. ఇదే విధంగా ఆలయ ప్రాంగణంలో పెద్ద పురాతనమైన చెట్లు కూడా మనకు దర్శనమిస్తాయి. చుట్టూ ఆ చెట్టుకు ఏదైతే మొదట్లో ఉందో చుట్టూ అరుగు కట్టి దాన్ని నిర్వహణ చేస్తున్నారు. అలాంటి 2 చెట్లు ఇక్కడ ఆలయ ప్రాంగణంలో చాలా పెద్దగా ఉన్నాయి. ఇది మనం చూస్తున్న ఆలయంలో పురాతనమైంది ఇక్కడ స్థానికులు చెప్తుంటారు. ఇక్కడ చుట్టుపక్కల ఉండే అరటి చెట్ల మధ్యలో ఈ యొక్క ఆలయం ఉండడంతో వాతావరణం చాలా కనుల విందువుగా ఆహ్లాదకరమైన రీతిలో ఉంటుంది. అదేవిధంగా సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించడం, కార్తీక మాసంలో సందడిగా ఉండడం ఈ ఆలయంలో భక్తుల రాకతోటి బాగుంటుంది. ఇక్కడ ఈ సమీపంలో కంభం సమీపంలో అతి ప్రాచీనమైన దేవాలయాలు చాలానే ఉన్నాయి. ఆ దేవాలయాలన్నింటి కూడా మనం ముందు వాటి గురించి తెలుసుకుందాము. ప్రస్తుతం ఇక్కడ ఉండే దేవాలయం, ఈ దేవాలయంలో ఉండే స్వామివారి యొక్క విగ్రహం కోటేశ్వర స్వామి దేవాలయం మనం చూస్తున్నాము. కోటేశ్వర స్వామి ఇక్కడ చుట్టూ ఆలయ ప్రాంగణం ప్రహరీ గోడ ఉంది. ఆ ప్రహరీ గోడలో కొంత భాగం బండపరపు వేసి, ఇప్పుడు చూస్తున్న భాగం అంతా బండపరపు వేసి ఇక్కడికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. ఆలయం కూడా రంగులు వేసి బాగా నూతనంగా తయారు చేసి పెట్టుకున్నారు. అదేవిధంగా ఈ ఆలయం ముందు పక్క భాగం అంతా కూడా పచ్చిక మైదానంతో ఉంటుంది. దాన్ని రిపేర్లు జరుగుతున్నాయి, కొన్ని వర్క్స్. ఇవి కూడా పూర్తయితే ఇంకా మొక్కలు అన్నీ ఉండి ఆహ్లాదకరంగా ఉంటుంది. చుట్టూ అరటి చెట్లను, అరటి తోటలను మనం గమనించవచ్చు. ఆ ముందు భాగం పచ్చిక మైదానం శుభ్రం చేస్తున్నారు. అదే మొత్తం బాగా అయితే ఈ యొక్క ఆలయం యొక్క విశాలమైన ప్రాంగణం వెళ్తుందో చూడ చక్కగా ఉంటుంది. భక్తులు కార్తీక మాసంలో దీపాలు వెలిగించుకోవడము, అదేవిధంగా కార్తీక పౌర్ణమికి ఇక్కడ వనభోజనాలు లేదా రాత్రిపూట ఇక్కడ పూజాది కార్యక్రమాలు,
కార్తీక మాసంలో జరిగే వనభోజన కార్యక్రమాలు నిర్వహించుకోవడం చూడవచ్చు. ఈ చెట్టు చూడండి, చాలా ఎత్తుగా ఆకాశాన్ని అంటుతున్నట్టుగా దేవాలయం ముందున్న ప్రధానమైన చెట్టు ఇది. ఈ చెట్టు రక్షణ కోసం చుట్టూ అరుగు కట్టి దాన్ని సంరక్షిస్తున్నారు. అదేవిధంగా ఆలయంలో పలు చెట్లు, ఇక్కడ పుట్ట కూడా కనిపిస్తుంది మనకి. ఈ ప్రాంతంలో బావి ఉండేదని చెప్పేసి భక్తులు చెప్తున్నారు. ఆ బావి క్రమేణా పూడిపోవడం, అక్కడ పుట్ట ఉంది, ఆ పుట్ట కూడా పూజలు జరుగుతుంటాయి. మనం ప్రహరీ గోడ అవతల పక్క అరటి చెట్లు ఆలయం లోపలికి చొచ్చుకొని ఉన్నాయి. అదేవిధంగా ఈ ప్రహరీ లోపల భాగాలను కూడా బాగు చేస్తున్నారు. ఇవన్నీ పూర్తయితే ఆలయం చాలా వీణుల విందుగా, కనుల పండుగగా కనిపిస్తుంది. ఈ ఆలయం గురించి ఓం నమ శివాయ. మాది ఖమ్మం గ్రామము. నా పేరు సుబ్బరత్నము, గంగిశెట్టి సుబ్బరత్నము. అందరూ బుల్లిస్వామి అని పిలుస్తారు. నేను వృత్తిరీత్యా ఎల్ఐసి ఏజెంట్ను. ఈ కోటేశ్వర స్వామి దేవస్థానము, కాశీ విశ్వనాథ స్వామి దేవస్థానం అనేది చోళులు, పాండ్యులు వాళ్ళు కట్టించిన వాళ్ళు 500 క్రితం ఏళ్ల నుంచి ఇక్కడ శంకుస్థాపన చేసి దీనికి పూజలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ చుట్టూ బ్రహ్మాండంగా పొలాల మధ్యన ఇక్కడ తూర్పు వచ్చేసి నది, దక్షిణం వచ్చేసి శ్మశానము ఉండడము ఈ పుణ్యక్షేత్రానికి ఎంతో ప్రసిద్ధిగాంచినది. కాశీ విశ్వనాథ స్వామికి కూడా కాశీలో ఇట్లానే తూర్పు గంగా నది, దక్షిణము శ్మశానము ఉంటుందని చెప్పి మా పెద్దలు చెప్పేవాళ్ళు. అట్లానే ఇక్కడ ఉంది. బాగా చాలా పవిత్రమైన గుడి. గతంలో కొంతమంది దుర్మార్గులు పక్క గుడి పగలగొట్టినారు. దాన్ని మళ్ళా మేము ఒక 15 సంవత్సరాల క్రితము ప్రతిష్టా కార్యక్రమం చేసి భోజనాలు అన్నీ పెట్టి కార్యక్రమము పద్ధతి ప్రకారము అయ్యగారులను పిలుచుకొని చేసిన శంకుస్థాపన కార్యక్రమం చేసి ఉన్నాము. ప్రతి సోమవారము ఇక్కడ మాకు ఆంజనేయ శర్మ గారు అని చెప్పి ఇక్కడ పౌరోహితుడు, ఆయన ఉదయం వచ్చి దేవాలయంలో రోజు దీపం వెలిగించి దీపారాధన చేసి వెళ్తాడు. మేము ప్రతి సోమవారము ఇక్కడ మా బ్యాచి ఒక 8 మంది ఉన్నాము. అందరం వచ్చి గుడి శుభ్రం చేసుకొని అభిషేకం చేసుకొని వెళ్తాము. కార్తీక మాసం నందు ఆ 4 రోజులు అభిషేకాలు చేసి మూడో ఆదివారంలో ఒక 2000 మందికి భోజనాలు అరేంజ్ చేయడము. ఆ రోజు సామూహిక కార్యక్రమాలు, ఏదైనా ఒక హోమం కానీ, కళ్యాణం కానీ ఏదో ఒకటి కార్యక్రమం చేసి 2000 మందికి భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాతల సహకారంతో పోయిన సంవత్సరము ఈ చుట్టూ స్లాబ్ మీద సాలాహారాలు కట్టేయడము ఒక 6,50,000 రూపాయలు ఖర్చు అయినాయి. బచ్చుమోహన్ గారని వాళ్ళ ఫ్యామిలీ 2,50,000 రూపాయలు మాకు వాళ్ళు ఇస్తే దాంతో స్టార్టింగ్ చేసి కొదమ భక్తుల దగ్గర సందాలు వసూలు చేసి చేశాము. ఇంకా అభివృద్ధి కార్యక్రమంలో జరుగుతుంది గుడి. భక్తుల సహాయ సహకారములతో గుడి ముందుకు తీసుకెళ్తున్నాము. ఓం నమ శివాయ. Thank you for watching Agri 24 Talks Temple Visit.